కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండో రోజు మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై ప్రయాణించారు. సైకిల్పైనే తన ఇంటి నుండి రైతు బజార్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించాలని కోరారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన పెంచుకోవాలన్నారు. Slow. Running. యుద్ధం కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నం కాబోతామని ముందస్తుగానే ప్రధానమంత్రి గారు మన అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతోంది. అటు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ కూడా విదేశీకి సంబంధించినటువంటి మనం విదేశీ మార్కాన్ని ఎక్కువగా మనం చెల్లించాల్సినటువంటి ఆయిల్ రేట్, పెట్రోల్, డీజిల్, అలాగే మన వంట నూనె కూడా దగ్గర సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన వంటకు వాడే ఆయిల్ కూడా ఒక 50% మనం తగ్గించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రత్యామ్నాయంగా పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా మనకున్నటువంటి వాహనాల్ని, సైకిళ్ళు కానీ మిగతా ఎలక్ట్రికల్ వాహనాలు కానీ ఈవీ వెహికల్స్ కానీ వాడాలి. అలాగే వంటకు సంబంధించి కూడా మనం గ్యాస్ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎలక్ట్రికల్